ఆన్సర్ ఎగ్జామ్కి సంబంధించిన 5-10 బిట్స్లో 271 నుంచి 290 బిట్స్ వరకు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ అడిషనల్ ఫింగర్స్ వైల్ క్యాప్చరింగ్ ఫింగర్ ప్రింట్ ద అడిషనల్ ఫింగర్ హ్యాస్ టు బి. వేలి ముద్రలని క్యాప్చర్ చేస్తున్నప్పుడు అదనపు వేళ్ళ సందర్భంలో అదనపు వేలుని డాష్ చేయాలి. ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఇగ్నోర్డ్ అండ్ ద మెయిన్ 5 ఫింగర్స్ హ్యాస్ టు బి క్యాప్చర్డ్. వదిలేసి మరియు ప్రధాన 5 వేళ్ళని క్యాప్చర్ చేయాలి. కొంతమందికి 6 ఫింగర్స్ అలా ఉంటాయి కదా, వాళ్ళకి ఫస్ట్ 5 ఫింగర్స్ని క్యాప్చర్ చేయాలి. ఇఫ్ ద ఫింగర్ ప్రింట్ క్యాప్చర్డ్ ఈజ్ నాట్ ఆఫ్ ద requisite quality, the operator would make a reasonable number of attempts to the capture biometrics of the residents. క్యాప్చర్ చేసిన వేలిముద్ర ఆవశ్యకమైన నాణ్యత కాకపోతే ఆపరేటర్ నివాసి యొక్క బయోమెట్రిక్స్ని క్యాప్చర్ చేయడానికి ఎన్నిసార్లైనా చేయవచ్చు. ద ఆన్సర్ ఈజ్ ట్రూ. If an enrollee is unable to give biometrics due to loss of fingers, this is a dash needs to be handled thus. నమోదుదారు వేలు కోల్పోవడం కారణంగా బయోమెట్రిక్ ఇవ్వలేకపోతే ఇది ఒక డాష్ మరియు రకంగా దానిని నిర్వహించాలి. ద ఆన్సర్ ఈస్ ఎక్సెప్షన్. ఇఫ్ క్యాప్చరింగ్ ఐరిస్ ఇమేజ్ ఈజ్ నాట్ పాసిబుల్ డ్యూ టు బ్యాండేజ్ అక్రాస్ వన్ ఆర్ బోత్ ఐస్, ద సేమ్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఇన్ ద సిస్టమ్ బై ద ఆపరేటర్. ద ఆన్సర్ ఈస్ ట్రూ. ఇఫ్ ద రెసిడెంట్ హ్యాస్ అప్లైడ్ మెహందీ ఆన్ హర్ హ్యాండ్, the fingerprint image has to be captured normally. The answer is true. నివాసి తన చేతికి గోరింటాకు పెట్టుకుంటే వేలిముద్ర చిత్రం సాధారణంగానే క్యాప్చర్ అవుతుంది. The answer is true. While handling fingerprint images, if the fingers is or are dash, the same has to be noted in the data as provided in the software. వేలిముద్ర చిత్రాలను నిర్వహించేటప్పుడు వేళ్ళు డాష్ అయితే సాఫ్ట్వేర్లో అందించిన డేటాలో అదే నమోదు అవుతుంది. ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ మిస్సింగ్, amputated, bandaged. If the operator is not able to capture facial image because of the poor light, the operator should move the enrollment station to location in room with better light. The answer is true. If the bandaged finger of the applicant has to be captured for fingerprint image, the operator should dash. The దరఖాస్తుదారుని యొక్క కట్టు ఉన్న వేలిముద్రల చిత్రాన్ని క్యాప్చర్ చేయాలంటే ఆపరేటర్ డాష్ చేయాలి. క్యాప్చర్ ద ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ ద రిమైనింగ్ ఫింగర్స్. ఇఫ్ ద స్టాండర్డ్ ఇమేజ్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ ఎన్ ఎన్రోల్ డ్యూ టు డ్రైనెస్, ద ఆపరేటర్ షుడ్ పొలైట్లీ ఆస్క్ ఎన్రోల్ టు వాష్ హిస్ ఫేస్. పొడి బారటం వల్ల నమోదుదారునికి వేలిముద్రల చిత్రాల యొక్క ప్రామాణిక చిత్రాలు సాధ్యం కాకపోతే ఆపరేటర్ నమోదుదారుని అతని ముఖం కడుక్కోమని మర్యాదగా చెప్పాలి. ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. బికాజ్ ఎందుకంటే వేలిముద్రలు పడినప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. The operator would make a reasonable number of attempts to capture the biometric of the resident if the fingerprint captured on the platen is not of the requisite quality. ప్లాటెన్ మీద క్యాప్చర్ చేసే వేలిముద్రలు ఆవశ్యకమైన నాణ్యత లేకపోతే నివాసి యొక్క బయోమెట్రిక్ క్యాప్చర్ చేయడానికి ఆపరేటర్ ఎన్నిసార్లైనా తీయొచ్చు. ద ఆన్సర్ ఈస్ ట్రూ. If capturing iris image is not possible due to an deformity or disease, the operator should ask the residents to get the eyes operated. ఏదైనా వైఫల్యం లేదా వ్యాధి కారణంగా కనుగుడ్డు చిత్రం క్యాప్చర్ చేయడం సాధ్యం కాకపోతే ఆపరేటర్ కళ్ళకి శస్త్రచికిత్స చేయించుకోమని నివాసిని అడగాలి. ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. For enrollment of residents with biometric exception, operator should mandatorily capture dash. బయోమెట్రిక్ మినహాయింపుతో నివాసి యొక్క నమోదు కొరకు ఆపరేటర్ తప్పనిసరిగా డాష్ క్యాప్చర్ చేయాలి. ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ బోత్ 1 and 2. బోత్ హ్యాండ్స్ ఇన్ ఎన్ ఎక్సెప్షన్ ఫోటో, ఫేస్ ఫోటో విత్ ఓపెన్ ఐస్ ఇన్ ఎన్ ఎక్సెప్షన్ ఫోటో. Raju is unable to open his eyes properly for capturing iris image. What can the operator do in this case? రాజు అతని కనుగుడ్డు చిత్రం క్యాప్చర్ చేయడానికి తన కళ్ళని సరిగ్గా తెరవలేకపోతున్నాడు. ఈ సందర్భంలో ఆపరేటర్ ఏం చేయాలి అంటే హెల్ప్ ద ఎన్రోల్ టు ఓపెన్ ద ఐస్
with the help of own hands. After repeated attempts, Davy's fingerprint could not be captured with the desired quality. In that case, dash can be done. మళ్ళీ ప్రయత్నించిన తర్వాత కూడా దేవి యొక్క వేలిముద్రలు కావలసిన నాణ్యతతో క్యాప్చర్ చేయబడలేదు. అటువంటి సందర్భంలో ఏం చేయాలి? ప్రొవైడ్ ఏ వెట్ స్పాంజ్ ఆర్ టవల్ అవైలబుల్ ఇన్ ద సెంటర్. If the resident has extra finger or fingers, the operator needs to ignore the extra finger. The answer is true. If the finger or iris of the resident has temporary damage and it is not possible to capture the biometrics, the operator will record it in exceptions. The answer is true. If the enrollee is unable to flatten the fingers, the operator can dash. నమోదుదారు వేళ్ళని చదును చేయలేకపోతే ఆపరేటర్ డాష్ చేయవచ్చు. The answer is all the above. Take the enroll permission and then assist him. Try to obtain fingerprints to the extent that the enroll is able to flatten. Move to the next set of fingerprints of the other hand or two thumbs. If the enroll is unable to give biometrics due to dash, this is exception and needs to be handled thus. డాష్ కారణంగా నమోదుదారు బయోమెట్రిక్స్ ఇవ్వలేకపోతే ఇది మినహాయింపు కాబట్టి ఆ విధంగానే నిర్వహించాలి. ద ఆన్సర్ ఈజ్ ఇంజురీ, amputation of fingers or hands, problems related to eyes. If the enroll has only one eye and capturing of iris image is not possible, then operator should dash. Record the same in the system. Biometric confirmation of fingerprints, iris and photograph are mandatory for any demographic update enrollment center. నమోదు కేంద్రం వద్ద ఏ జనసంఖ్య నవీకరణకైనా వేలిముద్రలు, కనుగుడ్డు మరియు ఫోటో యొక్క బయోమెట్రిక్ నిర్ధారణ తప్పనిసరి. ద ఆన్సర్ ఈజ్ ట్రూ. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.